मनङ्मा कृताः श्री सत्यात्मगुरो त्वथङ्गरियुगलम् अहित्वा न मे सद्गतिः वेदेशमुनिसत्पादा सेवा सम्प्राप्त वैभवान् यादवार्यान् वरसुधा टीकाकारान् वयं नुमः पृथ्वीमण्डलमध्यस्थाः पूर्णबोधमतानुगाः वैष्णवाः विष्णुहृदयाः तान् नमस्ते गुरून् मम श्रीगुरुभ्यो नमः सृष्टस्थित्यप्ययः नेतिदिशितमो बन्धमोक्षाश्च यस्मात् तस्य श्रीब्रह्मरुद्रप्रभृतिः सुरनरद्वीषशत्रुरात्मकस्य विष्णोर्व्यस्ताः समस्ताः सकलगुणनिधिः सर्वदोषव्यपेतः पूर्णानन्दो अव्ययो यो गुरुपिपरमः चिन्तयेतं महान्तम् जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्मरदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मप्रोज्झितकैतवोत्तरपरमो निर्मत्सराणां सतां वेद्यं वास्तवमत्र वस्तुशिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वरः सद्यो हृद्यवर्ध्यते अत्र कृतिभिः शुश्रूषुभिस्तत्क्षणात् निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयं मुहुरहो रसिकाः भुवि भावुकाः नैमिषे अनिमिषक्षेत्रे ऋषयः शौनकादयः सत्रं स्वर्गाय लोकाय सहस्रसममासत् यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विराकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽपि नेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि स्वसस्सतामखिलसन्मङ्गलानि भवन्तु श्लोकैकपठनश्रवणमात्रेण वक्तुश्च श्रोतॄणां निखिलकलिकृतकल्मषापनोदनपटुतरे धर्माद्यखिल पुरुषार्थसाधनैभूते श्रीमन्महाभागवततात्पर्यनिर्णये अद्य किञ्चित् पूर्वकथा प्रमेयानुवादः श्रीगुरुभ्यो नमः हरिः ओम् हरिः ओम् हरिः ओम् निशम्य भीष्मोक्तमथाच्युतोदितं प्रवृत्तविज्ञानविधूतविभ्रमः शशासगामीन्द्र इवाजिताश्रयः प्रणिध्युपात्तामनुजानुवर्तितः कामं ववर्षपर्जन्यः सर्वकामदुघामही शिशिशुः स्म व्रजं गावः पयसा अत्यूधसो मुदा नद्यः समुद्रागरयः सवनस्पतिर्वीरुदः फल सवनस्पतिर्वीरुदः फलन्त्योषधयः सर्वे काममन्वर्तु तस्य वै नाथयो व्याधयः क्लेशा दैवभूतात्महेतवः अजातशत्रावभवन् जन्तूनां राज्ञिकर्हिचित् श्रीगुरु ప్రథమ స్కందానికి సంబంధించిన 10వ అధ్యాయం 10వ అధ్యాయంలో 4వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఉన్నది. నిశమ్య భీష్మోక్తం అథాచ్యుతోదితం ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమః శశాసగామీంద్ర ఇవాజితాశ్రయః ప్రణిధ్యుపాత్తామనుజానువర్తితః. భీష్మాచార్యుల వారి దగ్గరికి తీసుకెళ్తాడు శ్రీకృష్ణ పరమాత్మ పాండవులని. ధర్మయుద్ధాన్ని అధర్మయుద్ధంగా సందేహించిన ధర్మరాజు గారికి భీష్మాచార్యుల వారి ద్వారా జ్ఞానోపదేశాన్ని కలగజేసి తర్వాత తను చేసింది ధర్మయుద్ధమే అని నిర్ధారణ చేసుకుంటాడు యుధిష్ఠిరుడు. భీష్మాచార్యుల వారు కూడా స్వర్గస్థులవుతారు. ఇటువైపు తిరిగి తమ రాజ్యానికి వచ్చి
ఆ భీష్మాచార్యులు వారు చెప్పినటువంటి అద్భుతమైన అనుశాసన పర్వం మొదలైనటువంటి దివ్యమైన రాజనీతికి సంబంధించిన విషయాలు, మొత్తానికి మోక్ష పర్వం మొదలైన నానా విధాలుగా ఉండేటటువంటి ఎంతో అద్భుతమైన తత్వజ్ఞానాన్ని పొందిన తర్వాత విశేషంగా ప్రవృత్త విజ్ఞాన విధూత విభ్రమ, విశేషమైనటువంటి విజ్ఞానముతో విధూత విభ్రమ, తను ధర్మయుద్ధం కాదు అని సందేహించాడు. ఆ సందేహం అనేదే విభ్రమం. అటువంటి విభ్రమాన్ని ఈయన పరిహారం అనేది చేసుకున్నాడు. విశేషమైనటువంటి భీష్మాచార్యుల వారి యొక్క ఉపదేశాన్ని పురస్కరించుకొని అటువంటి ఉపదేశానికి అనుగుణంగా తను ఆచరణలోనూ కూడా వాటిని పెట్టాడు. ఇలా గత సందేహ, సమగ్రమైన సందేహాదులు మొదలైనవన్నీ కూడా పరిహారం చేసుకుని ఇంద్రుడు ఎలా అజితాశ్రయ, అజితుడు అంటే వామనరూపీ పరమాత్మ, ఆ వామనరూపీ పరమాత్ముడు లేదా ఉపేంద్రుడైన పరమాత్ముడి ఆశ్రయాన్ని పొంది ఏ రకంగా అయితే ఇంద్రుడు స్వర్గాధిపత్యాన్ని శాసనం చేశాడో అలా ధర్మరాజు గారు కూడా అజితనామకుడైన పరమాత్ముడు అంటే శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ఆశ్రయాన్ని పొంది రాజ్యాన్ని ఇంద్రుని వలె చక్కగా ధర్మ పరిపాలన అనేది చేశాడు. అటువంటి ధర్మరాజు గారి రాజ్యంలో సుభిక్ష, ఎప్పుడు కావాలంటే అప్పుడు సరైన సమయానికి వర్షం, ఋతువులు అన్నీ సరిగ్గా తమ తమ పనులు చేస్తూ ఉన్నాయి. ఎటువంటి మానసిక వ్యథలు ప్రజలకి లేవు, శారీరకమైన వ్యాధులు కూడా ప్రజలకి లేవు. దైవికమైన, భౌతికమైన, భగవంతుడికి సంబంధించిన నానా రకాలుగాను కూడా ద్రోహం చేసినందుకు ప్రాప్తించేటటువంటి కష్టాలు అవన్నీ కూడా పరిహారం అయిపోయాయి ప్రజలందరికీ కూడా. అజాత శత్రావ్ అభవన్ జంతూనాం రాజ్ఞికర్హిచిత్, ఇలా అజాత శత్రువు అయిన ధర్మరాజు గారు, ఆ అజాత శత్రువు అయినటువంటి ధర్మరాజు గారు ఈ రకంగా రాజ్య పరిపాలన అనేది చేస్తూ ఉండగా ప్రజలందరూ కూడా అజాత శత్రువులై నిశ్చింతగా చక్కగా ప్రశాంతంగా తమ జీవనాన్ని సాగించారు అని చెబుతారు. ఇక్కడ తాత్పర్యానికి సందర్భం ఏమిటి అంటే ప్రణిధ్యుపాత్తాం అనుజానువర్తిత, అనుజులు భీమాదుల యొక్క అనుసరణను పురస్కరించుకొని ప్రణిధ్యుపాత్త, ప్రణిద్ధి అనే బలాన్ని ఆశ్రయించి తను ధర్మ పరిపాలన చేశాడు యుధిష్ఠిరుడు అని చెబుతారు. ఇక్కడ ప్రణిద్ధి అంటే ఏమిటి అనేది అర్థం కాదు. ఆ ప్రణిద్ధి అనే మాటకి అర్థం అనేది కాదు. ప్రణిధయ అని అంటారు బహువచనం. ప్రణిధయ అంటే ఏంటండి, రాజ్యానికి అవి ఏంటి, ఎందుకు కావాలి అవి అని సందేహం అనేది వస్తుంది. కాబట్టి ప్రణిధయ అని అంటే దానికి అర్థం అవ్వడానికి ఆచార్యుల వారు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. బ్రాహ్మ పురాణంలో ఉండేటటువంటి వచనం, ఆత్మ అమాత్య మంత్రిణో దూతాహ, మంత్రులు ఉండడం, ముఖ్యమంత్రి ఉండడం, అవాంతర మంత్రులు ఉండడం. దూతులు అంటే ఏం చేస్తారు, వాళ్ళెందుకు రాజ్య పరిపాలనకి కావాల్సిన వాళ్ళు అనేటటువంటి విషయాన్ని కూడా యాదవార్ల వారు తమ వ్యాఖ్యానంలో చెబుతారు. పరస్పరంగా రాజుగారి యొక్క ఆలోచనలని, వారి యొక్క విషయాలని తెలిపేటటువంటి వారు, వాళ్ళని దూతలు అని అంటారు. మంత్రులు మొదలైనటువంటి వాళ్ళేం చేస్తారు, వాళ్ళు రాజుగారి కార్యానికి సహకారం అనేది ఇస్తారు. రాజకార్యాలలో సహకారులైన వాళ్ళు మంత్రులు మొదలైన వాళ్ళు రాజుగారి విచారాలని, అంటే రాజుగారి యొక్క ఆలోచనలని పరస్పరంగా ఇతర రాజులకి చెప్పేటటువంటి వాళ్ళు. శ్రేణయశ్చ పురోహితాః, సందేశాన్ని తీసుకెళ్ళి ఇవ్వడం ఏవైతే ఉన్నాయో వాళ్ళని శ్రేణయ అని అంటారు. అంటే కొంచెం వ్యత్యాసం, దూత మరియు శ్రేణ.
శ్రేణి, వీళ్ళిద్దరికి ఏంటి వ్యత్యాసం అని అంటే, దూత తను ఫిజికల్గా వెళతాడు, వెళ్ళి తమ రాజుగారి ఆలోచనలు ఏమున్నాయో తనే ముఖపూర్వకంగా అంటే తనే నోటితో చెబుతాడు. ఎలా అయితే ధర్మరాజు గారి దూతగా శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు. శ్రీకృష్ణ పరమాత్ముడు వెళ్ళాడు అంటే చేతిలో ఏదో కరపత్రాన్నో పత్రికనో తీసుకొని వెళ్ళలేదుగా, అలాగే వెళ్ళిపోయాడు. ధర్మరాజు గారి ఆలోచనలు ఏమిటా అన్నదాన్ని అక్కడ ఉండేటటువంటి దుర్యోధన, ధృతరాష్ట్ర మొదలైన వాళ్ళందరికీ చెప్పాడు. దానికోసం ఏదో ఒక లెటరు మొదలైనవి రాజపత్రం ఇత్యాదులు ఏవి తీసుకెళ్ళలేదు శ్రీకృష్ణ పరమాత్మ. అటు నుంచి ఇటు వచ్చినప్పుడు అంటే ధృతరాష్ట్రుడి దూతగా వచ్చిన సూతుడు సంజయుడు తను అలాగే వచ్చాడు. చేతిలో ఏ పత్రిక అనేది లేదు. మొత్తానికి తమ రాజుగారి యొక్క మానసికమైన ఆలోచన, వాళ్ళ అభిప్రాయం ఏమిటి అనేది వివరించి చెప్పేటటువంటి పని చేసేవాడిని దూత అని అంటారు. అలా కాకుండా శ్రేణయ అంటే ఈ రాజుగారు ఒక పత్రాన్ని రాస్తారు, ఆ లేఖని తీసుకెళ్ళి ఆ రాజుగారికి ఇస్తారు. ఇలా పోస్ట్ మ్యాన్ పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ పోస్ట్ మ్యాన్ పని చేసే వాళ్ళని శ్రేణయ అని అంటారు. దూత అంటే అంబాసిడర్. మన రాజ్య వ్యవహారాలలో వాళ్ళు ఏదో పిఎం గారైన మోడీ గారి లెటర్ తీసుకెళ్ళి ఇవ్వడం కాదు, వారి ఆలోచనల్ని చెప్తారు, అంటే అంబాసిడర్స్ అని అంటాం. అలాంటి అంబాసిడర్ అయిన వాడు దూత, పోస్ట్ మ్యాన్ అయిన వాడు శ్రేణి. రాజుగారు ఒక లేఖని రాస్తారు, ఆ లేఖని ఎవరికి ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇంకొక రాజుగారికి ఇవ్వడం అనేది జరుగుతుంది. అటువంటి పని చేసే వాళ్ళని శ్రేణయ అని అంటారు. శ్రేణయో సందేశహరాహ, శ్రేణయో అంగరక్షకాస్తథ. ఈ రకంగా రెండిట్లోనూ కూడా కొంచెం వ్యత్యాసం అనేది ఉన్నది. ఇక అలాగే అంగరక్షకులు అనే వాళ్ళు కూడా కావాలి. ఆ అంగరక్షకులు అయిన వాళ్ళు కూడా రాజ్యానికి అనివార్యంగా కావాల్సినటువంటి వాళ్ళు అవుతారు. పురోహితులు, రాజుగారికి ఏవైనా అనిష్టాలు మొదలైనవన్నీ ఉంటే దైవికమైన బలం కావాలి అని అన్నప్పుడు యజ్ఞయాగాదులు మొదలైనవన్నీ చేసి ఆ దైవిక అనుగ్రహాన్ని పొంది వచ్చినటువంటి కష్టాలు మొదలైనవన్నీ కూడా పరిహారం అనేది చేసుకునేటటువంటి వాళ్ళు. ఈ రకంగా మహామంత్రి, అవాంతర మంత్రులు, దూతులు. దూతులు అంటే వాళ్ళు రెండు రకాలు. ఒకరు అంబాసిడర్స్, ఇంకొకరు మామూలుగా పత్రికను తీసుకెళ్ళి ఇచ్చేటటువంటి వాళ్ళు. శ్రేణి అని అంటే అంగరక్షకాహ అని చెబుతారు. శ్రేణయో అంగరక్షకాహ, రాజుగారి అంగరక్షకుల్ని శ్రేణయ అని అంటారు. ఇక పురం జనపదం, రాజాంతఃపురం అంటే క్యాపిటల్ సిటీ, అది ఒకటి ముఖ్యంగా కావాలి. క్యాపిటల్ సిటీకి చుట్టుపక్కల ఉండేటటువంటివి ఆ రాజ్యానికి సంబంధించిన జనపదాలు, అంటే బహుజన సమృద్ధితో నిండినటువంటి ప్రదేశాలు. ఈ 7 ప్రణిధయ అని అంటారట. ఇలా మంత్రివర్గం, దూతులు, అంగరక్షకులు, పురోహితులు, అంతఃపురం, జనపదాలు. అంతఃపురం, జనపదాలు, అదే మంత్రుల్లోనే 2 విభాగాలు, అమాత్య, మంత్రిణ. ఈ రకంగా 7 ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రణిధయ అని అనిపించుకుంటారు. కాబట్టి ప్రణిధయ అనే శబ్దానికి అర్థం కాదు అనే అభిప్రాయముతో ఈ రకంగా తెలుపుతున్నారు ఆచార్యులు వారు. ఆమాత్యా కార్యే సహకారిణ విచారవక్తారా దూతా సందేశహరా శ్రేణయ అంగరక్షకా తథా చైవం సప్త ప్రణిధియ. ఇలా 7 బలాలు: అమాత్యవర్గం, దూతవర్గం, శ్రేణుయులు, పురోహితులు, పురం, జనపదం మరియు మంత్రులు. ఈ రకంగా వేరుగాను కూడా విభాగం అనేది చేయబడి ఉన్నది. అమాత్య, మంత్రి ఇద్దరూ కొంచెం వ్యత్యాసం. అమాత్య అనేవారు ఏం చేస్తారు? కార్య సహకారం చేస్తారు. అంటే
రాజకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని సాధించడానికి సహకారం చేసేవాడు. మంత్రులు అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళేం చేస్తారు, ఆలోచనలన్నీ చెబుతారు. అంటే ఎలా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుంది అని ఆలోచనల్ని చెప్పేటటువంటి వాళ్ళు. ఇలా మొత్తానికి ఏది చేస్తే బాగుండును అని విచారించడానికి, ఆలోచించడానికి మంత్రుల సహాయం అనేది కావాలి రాజుగారికి. పరస్పరంగా సందేహాన్ని తీసుకెళ్ళి చెప్పడానికి దూతులు. ఆ దూతుల్లో 2 రకాలు. ఒకరు పేపరు, లేఖ ఇత్యాదులు ఏవీ లేకుండా వారు నేరుగా వెళ్ళి చెప్పేస్తారు. రెండోది వాళ్ళలో లేఖలు, అంటే రాజుగారు రాసిన పత్రాలని తీసుకెళ్ళి వేరే రాజుగారికి ఇచ్చేటటువంటి వాళ్ళు. ఇక అంగరక్షకులు, పురోహితులు, అంతఃపురం, జనపదం, ఇలా 7 విభాగాలు అనేవి రాజ్య నిర్మాణానికి కావలసినవి అని వీటిని ప్రణిధయ అని అంటారు. ఇలా బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది కాబట్టి ప్రణిధయ అంటే ఈ రకంగా 7 అని, అంటే 7 విభాగాలు అని మనకు తెలపడానికి ఇక్కడ తాత్పర్యం అనేది వచ్చింది. ముందు చక్కగా ధర్మ పరిపాలన చేయడంతో ద్వాపరయుగమైనప్పటికీ కూడా శ్రేష్టమైనటువంటి కృతయుగము వలె మహాపుణ్యప్రాప్తికి సాధనం, అలాగే నానా రకాలుగాను కూడా పాపం అనేది తగ్గి ఉండడంతో సమృద్ధి, మహాపాపాలకి అల్పమైనటువంటి ఫలితం ద్వాపరయుగం కాబట్టి. ఇలా కృతయుగ నిమిత్తకంగా పుణ్యాభివృద్ధి, ద్వాపరయుగానికి సంబంధించి మహాపాపాలకి అల్పమైనటువంటి దుష్ఫలం. ఈ రకంగా ధర్మ పరిపాలన అనేది ధర్మరాజు గారు చేశారు అనేటటువంటి విషయం ఇక్కడ వస్తుంది. ఇదైన తర్వాత ఇక అంతా వ్యవస్థ అయింది కదా, పరీక్షితుడిని నేను కాపాడాను, మీరు రాజ్యాన్ని చక్కగా పరిపాలన అనేది చేస్తూ ఉన్నారు, ఇక ముందు నేను ద్వారకకి వెళ్ళాలి అని శ్రీకృష్ణ పరమాత్ముడు తను బయలుదేరుతాడు హస్తనావతి నుండి ద్వారకకి. అలా బయలుదేరేటటువంటి సందర్భంలో శ్రీకృష్ణ పరమాత్ముడు అంతఃపురం నుండి రాజమార్గాలు ఏవైతే ఉన్నాయో అటువంటి రాజమార్గాల నుండి తను బయలుదేరాడు. రథంలో బయలుదేరుతూ ఉండగా ఉద్ధవ, సాత్యకి మొదలైన వాళ్ళు వ్యజనాలు వీస్తూ ఉండగా ఆ శ్వేతాత పత్రాన్ని, విశేషమైనటువంటి ముక్తాదామం మొదలైనటువంటి ఆభరణాలతో విభూషితమైన శ్వేతాత పత్రాన్ని, రత్నదండాన్ని గుడాకేశుడు అంటే అర్జునుడు ధరించగా, ఇలా నానా విధాలుగా మృదంగ, పణ మొదలైనటువంటి నానా ప్రకారాలుగా వాద్య వైభవాల మధ్యలో శ్రీకృష్ణ పరమాత్ముడు చక్కగా తను ద్వారకకి బయలుదేరాడు. అలా ద్వారకకి బయలుదేరుతూ ఉండగా రాజమార్గాలలో రాజ అంతఃపురానికి సంబంధించి ఎవరైతే అంతఃపుర స్త్రీలు మొదలైన వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడిని చూసి ఆ భగవన్ మహిమలని కబుర్లుగా చెప్పుకోవడం అనేది చేస్తారు. ఒకరితో ఒకరు ఆ మహిమల్ని మొదలైన వాటిని చెప్పుకుంటూ వస్తారు. అటువంటి ఆ భగవంతుడి మహిమల్ని చెప్పేటటువంటి సందర్భంలో మళ్ళీ 22వ శ్లోకానికి తాత్పర్యం అనేది ఆచార్యుల వారు రాశారు. స్త్రియ ఉచుహు సవైకిలాయం పురుష పురాతనో య ఏక ఆసీత్ అవిశేష ఆత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మ నిశిసుప్త శక్తిషు. సవైకిలాయం పురుష పురాతనో య ఏక ఆసీత్ అవిశేష ఆత్మని అగ్రే గుణేభ్యో జగదాత్మనీశ్వరే నిమీలితాత్మ నిశి సుప్త శక్తిషు. ప్రళయకాలంలోని సందర్భాన్ని వర్ణన చేస్తారు ఆ స్త్రీలు అందరూ కూడా. ఆ కృష్ణ పరమాత్ముడి సౌందర్యాదులను, ఆయన మహిమలని నానా రకాలుగాను కూడా పరస్పరంగా ఒకరితో ఒకరు కబుర్లు అనేది చెప్పుకుంటారు. జ్ఞానాధికులైనటువంటి వాళ్ళు స్త్రీలు. అలాంటి జ్ఞానాధికులైన స్త్రీలు తమకంటే అల్పునైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వడం అనేది చేస్తూ ఉన్నారు. ఆచార్య 20వ శ్లోకం ఉంది, 20వ శ్లోకం కూడా ఉంది. 20వ శ్లోకం ఉందా? 20 ఉందండి. 20వ శ్లోకానికి తాత్పర్యం రాయలేదే నాకు.
ఉందండి. రాశారు. అశ్రూయంతా శిశः సత్యాస్ తత్ర తత్ర విజయరితాః నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. ఈ శ్లోకానికే పద్మపురాణంలో ఉందండి దానికి. పాలనాను పాలనానుగ్రహ జాయన్ను గౌణే సంస్థితో హరిహి. ఒక పని చేయండి, నాకు 20వ శ్లోకం. అశ్రూయంతా శిశः సత్యాః తత్ర తత్ర ద్విజైరితాః నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. ఈ శ్లోకానికి కూడా తాత్పర్యం ఉంది. అశ్రూయంతా శిశः సత్యాస్తత్ర తత్ర ద్విజైరితాః నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. తాత్పర్యం ఎందుకు వచ్చింది ఇక్కడ అంటే, నిర్గుణ అనే శబ్దం వచ్చింది ఈ శ్లోకంలో. నిర్గుణ అనే శబ్దానికి పరమాత్ముడిలో ఏ గుణము లేదు అని అర్థమవుతుంది. అది సరైనటువంటిది కాదు అనే అభిప్రాయముతో ఆ నిర్గుణస్య అనే శబ్దానికి వ్యాఖ్యాన రూపంగా ఈ శ్లోకానికి తాత్పర్యం అనేది రాశారు ఆచార్యులు వారు. భగవంతుడిదే ఆ రాజమార్గంలో తను బయలుదేరి రాగా, ఆ రాజమార్గంలో బయలుదేరుతూ వస్తూ ఉంటే బ్రాహ్మణులు మొదలైన వాళ్ళందరూ కూడా నానా రకాలుగాను కూడా పరమాత్ముడికి ఆశీర్వాదాలు చేయడం మొదలుపెట్టారంటే మంగళకరమైనటువంటి సూక్తాలని, మంగళకరమైనటువంటి పుణ్యావాచనాల్ని, వాటినన్నిటినీ కూడా చెప్పడం మొదలుపెట్టారు బ్రాహ్మణులు. అలాంటి బ్రాహ్మణులు చెప్పేటటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో వాటిని పుణ్యకరమైన శబ్దాలని శ్రీకృష్ణ పరమాత్ముడు తను వింటూ వింటూ వచ్చాడు. అవి ఎలాంటివి? ఆ బ్రాహ్మణులు చెప్పేటటువంటి మాటలు ఎలాంటివి అంటే, నానురూపానురూపాశ్చ నిర్గుణస్య గుణాత్మనః. కొన్ని శ్లోకాన్ని చూస్తే, భాగవత శ్లోకాన్ని చూస్తే నానురూపా అనురూపాశ్చ, కొన్ని పరమాత్ముడికి సరిపోయేటటువంటి మాటలు ఉన్నాయి, కొన్ని పరమాత్ముడికి సరిపోని మాటలు ఉన్నాయి అనే అర్థం వస్తుంది భాగవతాన్ని మనం గమనిస్తే. కాబట్టి ఆ విషయం సరైనది కాదు అని చెప్పి ఆచార్యుల వారు ఇక్కడ వ్యాఖ్యానం అనేది చేశారు. నానురూప అనురూపాశ్చ అనే మాటకి నానారూపాశ్చత అనురూపాశ్చ ఇత్యత్ర ఉభయత్ర క్రమేణ హేతు ప్రదర్శనాయ నిర్గుణస్య. కొంచెం నానారూప అనురూపాశ్చ అని రాసుకోండి అని అంటారు. నానురూపాశ్చ అనురూపాశ్చ అనే శబ్దం నానారూపాః అనురూపాః అనేది సంధ్య అయింది. కాబట్టి నానురూపానురూపాశ్చ అని అంటే కొన్ని పరమాత్ముడికి సరిపోయేవి, కొన్ని పరమాత్ముడికి సరిపోనివి అని అర్థం కాదు. మొత్తానికి నానా విధాలుగా ఉండేటటువంటివి, పరమాత్ముడికి అనుగుణంగా ఉండేటటువంటివి అని అర్థం చేసుకోండి అని ఆ విశేషణాన్ని పెట్టారు శ్రీమద్ భాగవతములో. నానా రూపాశ్చ అనురూపాశ్చ, ఈ రకంగా నానా రకాలుగాను అనుగుణంగాను కూడా పరమాత్ముడికి స్తోత్ర రూపంగా వాళ్ళు చెప్పిన మాటలు అనేవి వచ్చాయి అని చెబుతారు. ఇలా ఉండగా భాగవత శ్లోకాన్ని మనం గమనించినప్పుడు నిర్గుణస్య గుణాత్మనః, నిర్గుణుడైన పరమాత్ముడు గుణస్వామి అయిన పరమాత్ముడికి, నిర్గుణుడైన పరమాత్ముడికి అని రెండు మాటలు విరుద్ధమైనవి వచ్చాయి. ఆ రెండు మాటలు కూడా విరుద్ధమైనవి వచ్చాయి అంటే దానికి సరైనటువంటి అర్థం అవ్వాలి అని చెప్పి ఆచార్యుల వారు తాత్పర్యాన్ని రాశారు. ఏంటది? పాలనానుగ్రహ జయాన్ గౌణే అండే సంస్థితో హరిహి కరోత్యసౌ బహిః సంస్థో నకరోతీవ నిర్గుణః ఇది పాద్మే. పద్మ పురాణంలో ఉండేటటువంటి శ్లోకం ఇది. పద్మపురాణంలోని శ్లోకం ఏం చెబుతుంది? పాలనానుగ్రహ జయాన్ గౌణే అండే సంస్థితో హరిహి. పాలన చేయాలి, అనుగ్రహించాలి అనేటటువంటి ఉద్దేశముతో గౌణే అండే అంటే సత్వ తమ గుణ, సత్వ రాజ తమో గుణాలు, మూడు గుణాలతో నిర్మాణమైనటువంటి బ్రహ్మాండం.
ఆ 3 గుణాలతో నిర్మాణమైనటువంటి బ్రహ్మాండంలో సంస్థతో హరిహి ఉన్నాడు పరమాత్ముడు. అలా ఉన్నాడు అంటే ఆ పరమాత్మకి గుణలేపం అనేది ఉంది అని కాదు. ప్రాకృతికమైన గుణాలు లేవు. కరోత్యసౌ బహిస్సంస్థో నకరోతీవ నిర్గుణ. తను బహిస్సంస్థో నకరోతీవ, లోపలే ఉంటూ బయట ఉంటే చేసినా ఎలా చేసినట్టు ఉండదో అలా లోపలే ఉంటూ చేసిన బయట ఉండి చేసినట్టు చేయకుండా చేసినట్టు లేపం లేకుండా ఉంటాడు పరమాత్ముడు అని చెబుతూ ఉన్నారు. కొంచెం వ్యత్యాసం చేసి చెప్తారు. కరోతి అసౌ బహిస్సంస్థో నకరోతీవ నిర్గుణ అయితే పాత్మే. ఇలా బయట ఉండి చేస్తే ఎలా మనకు అంటదో, ఇప్పుడు నానా రకాలుగా ఏదైనా ఒక కుండని నిర్మాణం చేయాలి. కుండని నిర్మాణం చేయాలి అంటే మనం కుండ లోపల దూరి చేస్తూ వెళితే, ఆ మట్టిలో దూరి మనం చేయడానికి వెళితే శరీరానికి మొత్తం మట్టి అంటుకుంటుంది. అలా కాకుండా బయట ఉండి దాన్ని నిర్మాణం చేస్తే మనకు అంతగా చేతులకి తప్ప ఇక ఎక్కువగా అది శరీరానికి అంటదు. అలా లోపల ఉంటే ఎంత అంటుతుందో అంతగా బయట ఉంటే అంటకుండా ఉంటుంది. ఎలాగో అలా అని. లేదా ఇంకొక ఉదాహరణ, ఇల్లు కాలిపోతూ ఉంటే లోపల ఉండి ఆర్పలేం. లోపల ఉంటే మనము కాలిపోతాం. బయట ఉంటూ ఇంటి మంటల్ని ఆర్పితే ఎలా ఆ మంట మనకు అంటుకోదో అలా భగవంతుడు బ్రహ్మాండం లోపలే ఉన్నప్పటికీ కూడా బ్రహ్మాండం బయట ఉండి ఎలా ఆ బ్రహ్మాండాన్ని నియమన చేస్తే తన్నిమిత్తకంగా అతడికి లేపం అనేది ఎలా ఉండదో ఆ రకమైనటువంటి లేపం అనేది ఆ పరమాత్ముడికి ఉండదు. ఆ అభిప్రాయాన్ని మనసులో పెట్టుకొని గుణాత్మకుడైన గుణాలకు స్వామి అయినప్పటికీ కూడా, సత్వరజ తమో గుణాలకు స్వామి అయినప్పటికీ కూడా ఆ పరమాత్మ ఈ గుణాత్మకమైన బ్రహ్మాండం లోపల ఉన్నా కూడా బయట ఉన్నవాడికి ఎలా దాని లేపం అనేది ఉండదో అలా లోపలే ఉన్నప్పటికీ కూడా బయట ఉన్నవాడికి లేపం లేనట్టు తనకు కూడా ఏ రకంగానూ లేపం లేకుండా చేసుకుంటాడు. కాబట్టి నిర్గుణ అని ఆ భగవంతుడికి అర్థం. అంటే ప్రాకృతికమైన గుణాలు లేవు అనేది సింపుల్గా మనం చెప్పుకునే మాట. ఆ ప్రాకృతికమైన గుణాలు లేవు అనే దానికి వివరణలాగా ఇస్తున్నారు ఆచార్యుల వారు. ప్రాకృతికమైన సత్వరజ తమో గుణాలు పరమాత్ముడికి లేవు. లేవు అంటే ఎలా? వాటిలో ఉంటూ వాటిని నియమన చేస్తూ నానా రకాలుగా బ్రహ్మాండాన్ని తయారు చేయాలి. అలాంటప్పుడు లోపల ఉంటే అంటుకోవాలి కదా. అంటే లోపలే ఉండి చేసినా బయట ఉండి చేస్తే అలా అంటుకోదో అలా లోపలే ఉన్నప్పటికీ కూడా అంటుకోకుండా చేసుకుంటాడు పరమాత్ముడు. కాబట్టి నిర్గుణ అనేటటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవాలి. ఇలా బ్రాహ్మణులు మొదలైన వాళ్ళందరూ కూడా నానా విధాలుగా ఉండే భగవంతుడి మహిమలని నానా రకాలుగాను కూడా మంత్రాల రూపంగా, వేద మంత్రాల రూపంగా ఆ పరమాత్ముడి మహిమలు ఏవైతే వేదాలలో పురాణాలలో వాటిలో చెప్పబడి ఉందో వాటిని అన్నిటినీ కూడా తను ఆ పరమాత్ముడికి స్తోత్ర రూపంగా వాళ్ళందరూ కూడా చెబుతూ ఉన్నారు అని ఆ బ్రాహ్మణులు చేసేటటువంటి నానా రకాలుగా ఉండేటటువంటి మంత్రాలను వింటూ ఇలా బయలుదేరి వచ్చాడు ఆ పరమాత్మ ఆ రాజమార్గము నుండి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతారు. ఇక 22వ శ్లోకాన్ని చూస్తే ఆడవాళ్ళందరూ కూడా ఈ పురాతనమైన పురుషుడు అని అంటారు. పురాతనమైన పురుషుడు అంటే ఏమిటి? ప్రళయకాలంలో ఈయన ఒక్కరే ఉన్నారు, ఇంకెవరూ లేరు అని వాళ్ళు పరస్పరంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ విషయాన్నే వివరిస్తారు ఇక్కడ. ముందు శ్లోకార్థాన్ని చూద్దాం. సవైకిలాయం పురుష పురాతనో, పురాతనుడైన పురుషుడు ఏక ఆసీత్, ప్రళయకాలంలో ఈయన ఒక్కరే ఉన్నారు, మరొకరు లేరు. ఇలా ప్రళయకాలంలో తను ఒక్కరే ఉన్నప్పటికీ కూడా అవిశేష ఆత్మని, ఆయనలో ఏ వ్యత్యాసం అనేది లేదు. అంటే జగత్తు సృష్టి చేసేటప్పుడు ఒక రకంగా, జగత్తు ప్రళయమైనప్పుడు ఇంకొక రకంగా, ఈ రకంగా పరమాత్ముడు ఉండడు. అవిశేష, ఎలా ఉన్నా ఒకే రకంగా ఉంటాడు. జగత్తు ఉన్నా అంతే. జగత్తు యొక్క సృష్టి స్థితి సంహారాలు చేసేటప్పుడు ఎంత ఆనందపూర్ణంగా ఉంటాడో అంతే ఆనందపూర్ణంగా ప్రళయకాలంలోనూ కూడా ఉంటాడు. ప్రళయకాలంలో కొంచెం ఖాళీ దొరికింది, విసునుబాటు దొరికింది,
ఇంకొంచెం రిలాక్స్ అవుతూ ఉన్నాడు పరమాత్మ అనే భావన అనే భావన సరైనది కాదు. ఆ విషయాన్ని చెప్తూ ఉన్నారు. అవిశేష ఆత్మని, అవిశేష ఆత్మని. సృష్టి చేస్తే ఎంత రిలాక్స్డ్గా ఉంటాడో, లేదా ప్రళయం అయితే ఎంత రిలాక్స్డ్గా ఉంటాడో, అంతగా సృష్టి అయినప్పుడు సంహారాదులు చేసేటప్పుడు కూడా అంతే రిలాక్స్డ్గా ఉంటాడు పరమాత్మ అనే అభిప్రాయాన్ని చెప్పడానికి ఆసీద్ అవిశేష ఆసీత్ అని చెబుతారు. అగ్రే గుణేభ్య, సత్వరజ తమో గుణాలు. ఆ సత్వరజ తమో గుణాలు కార్యరూపాన్ని దాల్చే కంటే ముందు వాటిని కార్యరూపాన్ని ఇవ్వడానికి జగదాత్మ, జగత్తు స్వామి అయిన పరమాత్మ, నిమీలితాత్మ, తను యోగ నిద్రకి ఉపక్రమించి ఆ నిషి అంటే ప్రళయకాలం, మహాపురుషస్స రజనీ అని అంటారు. అది ప్రళయకాలంలో నిషి అని అర్థం. భగవంతుడికి ప్రళయకాలమే రాత్రి, సృష్టికాలం అనేది పగలు. కాబట్టి నిషి అనేటటువంటి మాటని ఇక్కడ చెప్పారు. అలా యోగ నిద్రలో ఉన్నాడు. నిజంగా నిద్ర అనేది పరమాత్ముడికి లేదు. ఏదో నిమీలితాత్మ, కళ్ళను మూయడం, కంటిరెప్పల్ని మూసుకొని ఉండడం, అదే పరమాత్ముడికి నిద్ర. ఈ రకంగా తను ఉండేవాడు. సుప్త శక్తిషు అనేటటువంటి మాట వచ్చింది. సుప్త శక్తిషు అంటే ఏ రాత్రి సమయమైన ప్రళయకాలములో శక్తులన్నీ సుప్తమవ్వగా, శక్తులన్నీ శాంతమై ఉండగా, ఆ సమయంలో పరమాత్ముడు ఇలా కళ్ళు మూసుకొని తను యోగ నిద్రలో ఉన్నాడు అని చెబుతారు. ఇక్కడ సుప్త శక్తిషు అనే మాటకి ప్రళయకాలంలో పరమాత్ముడు బాగా స్ట్రెయిన్ అయిపోయి, అంటే సృష్టికాలంలో స్ట్రెయిన్ అయిపోయి హైరాణ అయిపోయి ప్రళయకాలంలో ఆయన శక్తులన్నీ నిర్వీర్యమవుతాయి. స్పష్టంగా అర్థం అవ్వడానికి మన ఉదాహరణను తీసుకోవడం. పగటి నుంచి సాయంకాలం దాకా మనం పనులు చేస్తూ వస్తాం. ఆ పగటి నుంచి సాయంకాలం దాకా, పగల నుంచి సాయంకాలం దాకా పనులన్నీ చేసుకుంటూ వస్తాం. పగలు మనం ఎంత ఫ్రెష్గా పని చేయగలమో, సాయంకాలం అయ్యే కొద్దీ, చీకటి పడే కొద్దీ మనలో దైహిక శక్తి అనేది ఆటోమేటిక్గా తగ్గుతూ వస్తుంది. అది అందరి అనుభవానికి వచ్చినదే. మనం ఫ్రెష్గా పొద్దునెంత ఫ్రెష్గా పని చేస్తున్నామో, సాయంకాలం అయ్యేటప్పటికి ఎప్పుడు ఇంటికి వెళదామా అని ఆలోచిస్తూ ఉంటాం. ఈ రకంగా పరమాత్ముడు కూడా సృష్టికాలంలో, స్థితికాలంలో నానా రకాలుగా శ్రమపడి బాగా హైరాణ అయిపోయి, సరే ఇక నిస్సత్వంగా మారుతుందిగా శరీరం. బాగా శ్రమపడిన తర్వాత చేతులు కాళ్ళన్నీ నిస్సత్వంగా మారతాయిగా. ఆ రకంగా ఆయన శక్తులన్నీ సుప్తమవ్వగా, అంటే శాంతమవ్వగా, చల్లబడగా ఆయన ఇక చేతకాక పడుకున్నాడు అనే అర్థం వస్తుంది. అలాంటి అర్థం రాకూడదు అని చెప్పి ఆచార్యుల వారు సుప్త శక్తిషు అనే శబ్దానికి సత్వాది శక్తిషు సుప్తేషు సతి, పరమాత్ముడి శక్తులు సుప్తమయ్యాయి కాదు, తగ్గాయి అని కాదు, సత్వరజ తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని శక్తులు అని అంటారు. అలాంటి సత్వ తమో గుణాలు, సత్వరజ తమో గుణాలు, ఇలాంటి సత్వరజ తమో గుణాలు అనబడేటటువంటి శక్తులు ఇవి సుప్తమై ఉన్నాయి అంటే అవి శాంతమై ఉన్నాయి అని అర్థం. జడ పదార్థాలకి శక్తి ఉండదు కదా అంటే ఉంటుంది. జడ పదార్థాల్లోనూ కూడా బలము ఇత్యాదులు, శక్తులు మొదలైనవన్నీ ఉంటాయి. స్వేచ్ఛగా అవి ఏం చేయలేవు, కానీ ఒకరి చేతన శక్తితో తోడై అవి పనులు చేసుకుంటూ వస్తాయి. అలాంటి జడ పదార్థాలుగా ఉండే సత్వరజ తమో గుణాలకు సుప్తి అంటే సృష్టికి ఉపయోగం కాకుండా ఊరికే ఉండడం, వాటికి సుప్తి అని అర్థం. ఇక అలాంటి ఆ 3 రకాల సత్వరజ తమో గుణాలకు సంబంధించి నియామకురాలైన లక్ష్మీదేవి, శ్రీభూదుడుగా రూపాలతో ఉన్న లక్ష్మీదేవి, తను భగవంతుడి ప్రేరణని పురస్కరించుకొని జగత్ యొక్క సృష్టి స్థితి సంహారాలన్నీ చేయడం మానివేసి పరమాత్ముడిని స్తోత్రం చేయడం ఒకటే చేసుకుంటూ ఉంటారు. ఈ అవస్థ ప్రకృతికి అంటే లక్ష్మీదేవికి సుప్తి అని చెప్పారు. పరమాత్ముడికి సుప్తి ఇదే ముందు వస్తుంది భాగవత తాత్పర్య నిర్ణయంలోనే. ఇక్కడే మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇది భగవంతుడికి సుప్తి అంటే చక్షుష్ నిమీలనం, కళ్ళు మూతబడడం మాత్రమే సుప్తి. బ్రహ్మదేవుడికి ముఖ్య ప్రాణమూర్తికి ఇంద్రియ ఉపరతియే సుప్తి. జీవులకి గట్టిగా నిద్రయే సుప్తి అనే మాట వస్తుంది. కాబట్టి ఇక్కడ సుప్త శక్తిషు అనే మాటకి
ఆయన శక్తులు సుప్తమై ఉన్నప్పుడని కాదు, సత్వరజ తమో గుణాలు అనబడే శక్తులు అవి సుప్తమై ఉన్నప్పుడు అనేటటువంటి అర్థాన్ని మనకి ఇక్కడ చెబుతారు. కాబట్టి ఇక్కడ తాత్పర్యం అనేది వచ్చింది. ముందు ఆ, సృష్టి చేసేటటువంటి సందర్భం, ప్రళయం గురించి చెప్పారు వాళ్ళు. తర్వాత సృష్టి చేసేటటువంటి సందర్భం, ఆ సృష్టి చేసేటటువంటి సందర్భంలో భగవంతుడు ఏం చేశాడు, లక్ష్మీదేవికి ఎలా ప్రేరణ అయినది అనే మాటలు కూడా వాళ్ళు చెప్పుకుంటారు. అదేమిటా అన్నదాన్ని మనం రేపటి రోజు తెలుసుకుందాం. ఇవాటికి శ్రీకృష్ణ అర్పణమస్తు.